A+ ఫర్ 7 ఇయర్స్ వచ్చింది. ఓకే. ఎందుకు వచ్చిందంటే మనకు కాన్సిక్యూటివ్గా గత 2 సార్లు కూడా హైయెస్ట్ గ్రేడ్ వచ్చింది కాబట్టి ఇప్పుడు మూడోసారి వస్తే అది హైయెస్ట్ 7 ఇయర్స్ ఇచ్చారు. ఓకే. 7 ఇయర్స్ అంటే మనకు 17 వచ్చింది, 24లో సెప్టెంబర్లో అయిపోతుంది. సో అదొక గ్రేట్ అచీవ్మెంట్. మరి ఎట్లా సార్ ఈ సవాళ్ళని ఎట్లా ఎదుర్కొన్నారు సార్? చాలా సీనియర్ ప్రొఫెసర్లు ఉన్నారు అంటే అంటున్నారు. ఎట్లా సమన్వయం చేశారు వీళ్ళందరినీ? అంటే యూనివర్సిటీలో రాజకీయాలు కూడా ఉంటాయి అంటుంటారు కదా సార్, వీటన్నిటి తట్టుకొని మీరు ఎట్లా ముందుకెళ్ళారు, ఎట్లా సమన్వయం చేశారు వీళ్ళందరినీ? బేసిక్గా నాకు ఎవరితో కాన్ఫ్రంటేషన్ పెట్టుకోను నేను. సార్ నాకు ఆ శత్రువులు అంటే ఎవరు లేరు. ఎవరైనా శత్రువులు నన్ను అనుకుంటే తప్ప. కానీ ఉంటారు సార్ మీ కాంపిటేటర్, ఉంటారు. మీతో పాటు పదవి ఆశించిన వారు మీ కాంపిటేటర్ ఉంటారు. మన పక్క వాళ్ళే ఉంటారు, మన డిపార్ట్మెంట్లే ఉంటారు, మన ఫ్రెండ్సే ఉంటారు. కానీ మనం వీళ్ళందరూ చూసుకుంటే మనం ముందుకు పోలేము. కాబట్టి అందరిని తీసుకొని పోవాలి, మనం ముందుకు పోవాలి. వాళ్ళు ఎంత ఏమైనా కూడా మన హార్డ్ వర్క్ అనేది ఇంపార్టెంట్. సో మనలాగా హార్డ్ వర్క్ చేస్తే వాళ్ళు కూడా పైకి వస్తారు. అంతే. ఇప్పుడు నాకు దీని అన్నిటికీ ఏంటంటే ముఖ్యంగా నా ఫ్యామిలీ, మా వైఫ్, చిల్డ్రను నిజంగా చెప్పాలంటే వాళ్ళ టైం అంతా నేను ఇటు వాడుకున్నాను. సో వాళ్ళకి ఎక్కువ టైం ఇవ్వలేకపోయినాను మొత్తం దాదాపు మ్యారేజ్ కానించి కూడా. సో ఇంత టైం మరి నేను చెప్పాను కదా మనిషికి 24 అవర్సే కాబట్టి ఈ టైం అంతా ఇటు కేటాయించినప్పుడు అటు ఎట్లాగూ డెఫినెట్గా తక్కువ ఉంటుంది. సో ఆ విషయంలో కొంత నాకు బాధగానే ఉంది. బట్ అయినప్పటికీ కూడా వాళ్ళు సపోర్ట్ చేశారు. మా వైఫ్, చిల్డ్రన్, 2 అమ్మాయిలు, నాకు 2 చిల్డ్రన్ చాలా సపోర్ట్ చేశారు. మొదటి నుంచి జాయిన్ అయినా కానీ ఇప్పటిదాకా చేస్తూనే ఉన్నారు. ఎందుకంటే ఎప్పుడు వచ్చినా ఎప్పుడు పోయినా కూడా వాళ్ళకంతా ఏమనుకుంటా అప్పుడప్పుడు కాంపన్సేట్ చేస్తున్నాము. బట్ అంత సరిపోదు అనుకుంటా. బట్ అయినప్పటికీ కూడా నిజంగా వాళ్ళ తోడ్పాటు ఉండేది చాలా ఇంపార్టెంట్. అదర్వైజ్ మనం ముందుకు పోలేము. సో ఇంకోటి మీరు అన్నట్టు జెలసీస్ ఉంటాయి. సో ఆ తర్వాత యూనివర్సిటీ ఫారెన్ రిలేషన్స్ ఇచ్చారు సారు. ఒక 8 months చేశాను డైరెక్టర్ యూనివర్సిటీ ఫారెన్ రిలేషన్స్. తర్వాత ఇమీడియట్గా కంట్రోల్ ఆఫ్ ఎగ్జామ్స్ ఇచ్చారు. సో కంట్రోల్ ఆఫ్ ఎగ్జామ్స్ ఇచ్చిన తర్వాత ఛాలెంజింగ్ ఏంటంటే అక్కడ ఆన్ స్కిన్ వాల్యుయేషన్ అనేది ప్రవేశపెట్టారు. నాకంటే ముందు జస్ట్ 2-3 months ముందు అది ప్రవేశపెట్టారు. దాని భారం అంతా నా మీద పడిపోయింది. ఎట్లా పడిపోయిందంటే అది ఫస్ట్ టైం ఉస్మానియా యూనివర్సిటీలో ప్రవేశపెట్టడము. మనలాంటి ఉస్మానియా యూనివర్సిటీ 750 కాలేజీలు ఉన్న ఉస్మానియా యూనివర్సిటీ 45 లక్షల స్క్రిప్ట్స్ ఆల్మోస్ట్ ఓకే పర్ ఇయర్. సో ఇన్ని లక్షల స్క్రిప్ట్స్ ఆన్ స్క్రీన్ వాల్యుయేషన్ పోవాలంటే చాలా ఛాలెంజింగ్ ఉండే. చాలా ప్రాబ్లమ్స్ వచ్చాయి ఇనిషియల్గా. అంటే ఎలాంటి ప్రాబ్లమ్స్ అంటే వాల్యుయేషన్ చేయడానికి స్క్రిప్ట్ రాకపోవడం, నెట్ ప్రాబ్లము, నంబర్ ఆఫ్ సిస్టమ్స్ లేకపోవడము, యూపీఎస్ లేకపోవడం, పవర్ కట్స్, టెక్నికల్ ప్రాబ్లం సాఫ్ట్వేర్లలో, సో ఓటీపీ రాకపోవడం, రకరకాల ప్రాబ్లమ్స్ వచ్చినాయి. అప్పటికే రామచంద్ర సార్ ఒక 6 months ఉన్నాడు. ఆ తర్వాత సార్ టర్మ్ అయిపోయింది కాబట్టి రిలీవ్ అయిపోయాడు. బట్ ఈ అంతా ఐడియా అంతా రామచంద్ర సార్దే కాబట్టి అది ఎట్లా ముందు తీసుకుపోవాలనేది చాలా కష్టపడవచ్చిన. ఎట్లా అంటే రాత్రి ప్రగలు మీటింగ్ పెట్టేది అన్నట్టు, దీన్ని ఎట్లా ఈ బగ్స్ని ఎట్లా తీసేయాలి, తర్వాత ఏం చేస్తే బాగుంటుంది అనేది ఒక వితిన్ 6 monthsలో ఒక ట్రాక్ మీదకి వచ్చేసింది. మన టీచర్లు కూడా చాలా అగ్నిస్ట్గా ఉండే అప్పుడు. టీచర్లు ఈవెన్ కంప్లైంట్ కూడా చేశారు వేరియస్ బాడీస్కి, ఇది వద్దు, మంచిది కాదు, తర్వాత దీనివల్ల నష్టము, పైసలు దండ కాదు అని చెప్పారు. బట్ అయినప్పటికీ కూడా ఇది గత వైస్ ఛాన్సలర్ గారు పెట్టారు. అది ఎక్కడ పోయినా కూడా అంతకుముందే మన ఉస్మానియా యూనివర్సిటీ కన్నా ముందే తెలంగాణ యూనివర్సిటీ, తెలంగాణలో పాలిటెక్నిక్స్, తర్వాత అంబేద్కర్ యూనివర్సిటీ, తర్వాత మహారాష్ట్రలో ఒక 3-4 యూనివర్సిటీలు ఆల్రెడీ పెట్టిన సందర్భాలు ఉన్నాయి. కాబట్టి దీన్ని ముందుకు తీసుకుపోవాలని కృతనిశ్చయంతో చాలా కష్టపడి దాన్ని ముందుకు తీసుకుపోయాను. దానివల్ల ఇది ఎప్పుడు అక్కడికి వచ్చిందంటే మనకు కరోనా టైంలో మొత్తం షట్ డౌన్. మీకు తెలుసు అక్కడ 7,70,000 మందికి 7,70,000 మందికి ఒక షార్ట్ స్పాన్ ఒక 3-4 monthsనే ఇంతమందికి ఎగ్జామ్ కండక్ట్ చేసి రిజల్ట్స్ ఆన్ టైంలో ఇవ్వడానికి ఈ ఆన్ స్కిన్ వాల్యుయేషన్ అనేది చాలా అక్కడికి వచ్చింది. ఎందుకంటే ఫస్ట్ టైం నాకు తెలిసి ఉస్మానియా యూనివర్సిటీ హిస్టరీలో మన పీజీ విద్యార్థులు ఏ జిల్లాలో అక్కడే రాశారు. నాకు జిల్లానే కాదు, నియర్ బై టౌన్లో కూడా రాశారు. ఆదిలాబాద్, మంచిర్యాల, ఇటు కోదాడ, వనపర్తి, ఇన్ని చిన్న చిన్న పట్టణాల్లో కూడా గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ ఎక్కడన్నాయో అక్కడ మేము పేపరు ఆన్లైన్లో పంపించేసి మా ఆన్స్కర్ స్క్రిప్ట్లు అక్కడికి పంపించేసి తీసుకొచ్చుకున్నాం. సో అలాంటి పరిస్థితి వచ్చినాయి. కరోనా వల్ల ఎన్ని పరిస్థితులు అందరికీ తెలుసు. సో దానివల్ల ఏంటంటే కరోనా భయం వల్ల అక్కడక్కడ విద్యార్థులు అక్కడే ఎగ్జామ్ రాసేసి డిస్ట్రిక్ట్లలో మొత్తం అప్పుడు 10 జిల్లాలు కాబట్టి 10 జిల్లాల విద్యార్థులు అక్కడే రాసేస్తే మేము పొద్దున పోయి ఇవ్వడము, సాయంత్రం తీసుకొచ్చుకోవడం, పేపర్ ఎట్లాగో ఆన్లైన్.
ఓకే. దానివల్ల ఆన్ స్క్రీన్ వాల్యుయేషన్ మళ్ళీ. సో దానివల్ల ఏంటంటే అకాడమిక్ ఇయర్ విద్యా సంవత్సరం వృధా కాకుండా అన్ని మన దగ్గర చాలా కోర్సులు ఉంటాయి, 66 కోర్సులు ఉన్నాయి. సో అన్ని కోర్సులలో అన్నిటికీ టైంకి ఇచ్చాం. ఓకే. సో కొద్దిగా అంటే కరోనా వల్ల లేట్, కానీ ఎగ్జామ్స్ వల్ల వాల్యుయేషన్ వల్ల లేట్ కాలేదు. సో కాబట్టి మనం మేకప్ చేసుకోవడానికి చాలా వెసులుబాటు ఉంది. ఈ ఆన్ స్క్రీన్ వాల్యుయేషన్ అనేది ఈ రకంగా అక్కడికి వచ్చి సక్సెస్ఫుల్గా నడుస్తుందా సార్? ఇప్పుడు పర్ఫెక్ట్ నడుస్తుంది. సో నేను అప్పుడు గిన్నీస్ బుక్లో కూడా అప్లై చేసిన యాక్చువల్గా. గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్కి రిజిస్ట్రేషన్ చేసి ఒక $200 కూడా కట్టాను. బట్ అప్పుడు ఇమీడియట్గా వైస్ ఛాన్సలర్ మారడం, సో మన కొత్త వైస్ ఛాన్సలర్ రావడం, మళ్ళీ ఐఏఎస్ ఆఫీసరు, సో ఇక మరి అప్రూవల్ ఇస్తారా లేదా అనే ఉద్దేశంతో నేను ఏం చేయలేకపోయాను. సో ప్రొఫెసర్ గోపాల్ రెడ్డి సారు రిజిస్ట్రార్ ఉండే, గోపాల్ రెడ్డి గారు, ప్రొఫెసర్ కృష్ణారావు ఓఎస్డి, మా ముగ్గురం ఆల్మోస్ట్ వీసీ లేని టైంలో, క్రుషియల్ టైంలో మేము ముగ్గురం మనం డిస్కషన్ చేసుకుంటా ఉండేది. అప్పుడప్పుడు నా దగ్గరికి వచ్చేది, వాళ్ళు నీ దగ్గరికి పోయేది. సో అందరికీ 7,70,000 విద్యార్థులకు రిజల్ట్ ఇన్ టైంలు ఇచ్చేస్తే చాలామంది లా విద్యార్థులు కూడా వచ్చేసి థ్యాంక్స్ చెప్పారు అనమాట. సో ఒక స్థితి ఎట్లయిపోయిందంటే మా ఎగ్జామినేషన్ బ్రాంచ్లో 250 మంది ఉద్యోగస్తులు ఉన్నారు. వాళ్లకు నెక్స్ట్ మంత్ శాలరీ ఇచ్చే పరిస్థితి లేదు. ఎందుకంటే కరోనా వల్ల ఇప్పుడు సెల్ఫ్ ఫైనాన్స్ కదా, ఎగ్జామ్ బ్రాంచ్ అంటే సెల్ఫ్ ఫైనాన్స్. ట్యూషన్ ఫీజు పిల్లలు ఎగ్జామ్ ఫీజు కడితేనే వీళ్ళకి వచ్చేస్తాయి. కాబట్టి అలాంటి పరిస్థితిలో మేము మా రిజిస్ట్రార్ గోపాల్ రెడ్డి సార్, నేను, కృష్ణారావు గారు అందరూ ఒక డిసిషన్ తీసుకున్నాం. సో ఒక మనము నోటిఫికేషన్ ఇద్దాం. ఫస్ట్ నోటిఫికేషన్ ఇస్తే ఎప్పుడైనా ఎగ్జామ్ పెడదాం, కానీ నోటిఫికేషన్ ఇద్దాం. నోటిఫికేషన్ ఇచ్చాక దాని మన మనీ రావడం. సో వితిన్ 2-3 మంత్స్లో ఎగ్జామ్స్ పెట్టడం జరిగింది.